నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడైతే ఒక తమిళ్ డైరెక్టర్తో ఒక సినిమాని ఓకే చేస్తున్నట్టు మరి వార్తలు అయితే వస్తుంది. ఆ డైరెక్టర్ కూడా ఎవరు అంటే లోకేష్ కనకరాజ్తో టాప్ హీరోస్ ఎవరైతే ఆ కథను వద్దనుకున్నారో ఇప్పుడు ఆ కథని ఓకే చేశాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఈ వార్త బాగా జోరు అందుకుంది. మరి ఇందులో నిజంగా వాస్తవం ఉందా లేదా, మరి నిజంగానే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే బన్నీ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్. సో పుష్పతోని తన రేంజ్ని అయితే ఒక లెవెల్లో పెట్టేసుకున్నాడు తను. కానీ ఇప్పుడు ఏంటంటే వస్తున్న వార్త, తమిళ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో లోకేష్ కనకరాజ్ తనతోని ఇప్పుడు ఒక సినిమా ఒప్పుకున్నాడు. అది కూడా ఒక భారీ హీరోస్ అంటే పెద్ద హీరోస్ అందరూ నో చెప్పిన ఒక సబ్జెక్ట్కి తిని ఇప్పుడు ఓకే చెప్పాడు అని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇంకా విషయం ఏంటంటే, ఫ్లాపులు ఉన్నంత మాత్రాన ఆర్జీవి డైరెక్టర్ కాకుండా పోతాడా? ఫ్లాపులు ఉన్నంత మాత్రాన పూరి డైరెక్టర్ కాకుండా పోతాడా? ఒకటి రెండు ఫ్లాపులు ఉంటే మాత్రం సుధా కొంగరకి అసలు విషయం లేదు ఫ్లాప్ డైరెక్టర్ అనేస్తావా? త్రివిక్రమ్ గారికి ఫ్లాపులు లేవా? సుకుమార్ గారికి ఫ్లాపులు లేవా? చాలామందికి ఉన్నాయా? వరుసగా హిట్లు సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా ఉన్నారు, ఒప్పుకుందాం. ఒక హిట్ ఓ ఫ్లాప్, 2-3 హిట్లు, భారీ ఫ్లాప్లు ఉన్న డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినంత మాత్రం శంకర్ గారికి విషయం లేదా, ఆయన డైరెక్టర్ కాకుండా పోతాడా? మణిరత్నం గారి సినిమా ఫ్లాప్ అయితే ఆయన డైరెక్టర్ కాదా? మణిరత్నం గారి సినిమా ఎలా ఉంటాయి, ఇప్పుడు వచ్చి చూస్తూనే ఉంటారు సినిమాలు. సో ఇట్లాంటి టైంలో లోకేష్ కనకరాజు ఒక ఫ్లాప్ వచ్చింది. ఫ్లాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజుకి అసలు అది ఎలా నమ్మాడు ఏంటి? అంటే పెద్ద హీరోస్ ని హ్యాండిల్ చేయడం రావట్లేదు లోకేష్ కనకరాజ్కి, కూలీతో అది ప్రూవ్ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి విక్రమ్ కమల్ హాసన్ చిన్న హీరోనా, చుట్టి పొట్టి హీరోనా? సూర్య చిన్న హీరోనా? రోలెక్స్. ఖైదీ ఆయన ఏమన్నా నిన్ననే వచ్చాడా? ఫస్ట్ సినిమా ఒక చిట్టి హిట్తో ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నారా? లేదే. మరి డీల్ చేయడం రావట్లేదు అంటే మరి దాన్ని అసలు ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ కూలీ సినిమాలో సైమన్ క్యారెక్టర్ని సపరేట్ చేసి కూడా ఒక సినిమా తీయొచ్చు, తెలుసా? మోనికా పాట పెద్ద హిట్, అందరి చెవుల్లో ఉంది ఇప్పటికీ. నిన్న న్యూ ఇయర్ గోవాలో అన్ని పాటలు ఇవే, మోనికా ప్రతి ఒక్కడు ఏదో దగ్గర వేస్తూ ఉన్నాడు. ఇట్లా సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏంటంటే మన చేయి దాటిపోతాయి సినిమాలు. అట్లనంత మాత్రాన ఆ డైరెక్టర్కి అసలు విషయమే లేదు, ఆయన ఫ్లాప్ డైరెక్టరు, ఇంకెవరు ఆయనతో సినిమాలు చేయొద్దు, ఇప్పటివరకు ఇచ్చిన అడ్వాన్స్లు కూడా వెనక్కి తీసేసుకోండి అనడం మాత్రం తప్పు. ఫ్లాప్ అనేది మనిషికి ఇంకా నేర్పించి రెట్టింపు చేస్తుంది. అరే నేనేంటి, ఇంతమంది అభిమానులు ఉన్నారు నాకు, ఒక యూనివర్స్ని క్రియేట్ చేశాను నేను, ఇంతమంది అభిమానులు ఉన్నారు, మరి నన్ను ఎందుకు వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు? లేదు ఈసారి నిరూపించాలి అని చెప్పేసి గట్టిగా అనుకొని ఒక మంచి సినిమా చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక అల్లు అర్జున్ అంటావా, పని కట్టుకొని ఆయన సినిమాలని కావాలని ఎవరైనా పాడు చేయడానికి ప్రయత్నించినా అది పసిగట్టి దాన్ని మళ్ళీ చక్కదిద్దుకొని రిలీజ్ చేసి హిట్ కొట్టుకునే సత్తా ఉన్న హీరో. యాక్చువల్ చెప్పాలంటే పని కట్టుకొని పాడు చేస్తారు. అంటే నీకు సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది ఒక మంచి డైరెక్టర్తో, ఒక హీరోతో. ఈ హీరో అంటే పడని వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న టెక్నీషియన్స్ని కొనేస్తారు. నువ్వు మంచి పాటలు, నా సినిమాకి పాటలు రాయి, పాటలు కొట్టు అని నేను నీకు ₹1,00,000 ఇస్తా. పాటలు నాశనం చేయమని నీకు 2 కోట్లు ఇచ్చేవాడు కూడా ఉంటాడు. ఎడిటింగ్ నీది నాశనం చేయమని ఇచ్చేవాడు ఉంటాడు. ఇంకోటి నాశనం చేయమని ఇచ్చేవాడు ఉంటాడు. అట్లా ఒక బ్లాక్ మాఫియా ఉంది, లేదని నేను చెప్పట్లా, ఉంది, 100% ఉంది. నాకు అది పుష్పాలు క్లియర్గా కనపడింది. సినిమా నాశనం చేయడానికే వచ్చారు కొంతమంది, వాళ్ళందరినీ జరిపేసి సినిమా పోస్ట్పోన్ చేసుకొని లాస్ట్ డే వరకు షూట్ చేసుకొని రిలీజ్ చేస్తారు, తెలుసా? రిలీజ్కి 4 రోజుల ముందు కూడా ఒక పాటకి అతుకులు ఇవన్నీ వేసారు. అప్పటి వరకు వచ్చింది. అంటే ఆ రిలీజ్ డేట్ ఇచ్చినా కూడా ఆ టైంలో మీరు అన్నట్టు అసలు ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ ఈ డేట్ కన్నా రిలీజ్ అవుతా అవ్వదా అని చెప్పేసి ఒక డౌట్ ఉండేది. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళకి ఒక షాక్ ఇచ్చాడు. ఫస్ట్ ఆ జపాన్ ఎపిసోడ్ని దాచుకొని సినిమా రిలీజ్ చేశారు. వాగే వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వాగాడు. తర్వాత అప్పటికే హిట్ సినిమా, దానికి 20 నిమిషాలు అతికించి మళ్ళీ రీలోడెడ్ రిలీజ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది. చూసావా? అంటే ఇట్లాంటి వాళ్ళకి కూడా కౌంటర్లు ఇవ్వచ్చు.
పాపం ఎందుకో లోకేష్ కనకరాజ్కి తెలుసో తెలియకో ఒక చిన్న సినిమాలో అంత మహామహలను పెట్టేసరికి అది కొంచెం ఏదో అదుపు తప్పింది అంతే. ఆయన దగ్గర ఉండొచ్చు, ఆ కత్తిరింపుల్లో ఏదో పోయి ఉండొచ్చు, చెప్పలేము. నిన్న రాజాసాబ్లో కూడా వాళ్ళు ఇది ఉంటే బాగుంటుందా ఉండకపోతే బాగుంటుందని ఏదో కత్తిరించి తర్వాత అతికిస్తే, అఫ్కోర్స్ అతికించినా కత్తిరించినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వాళ్ళే డైరెక్టర్ కూడా మీకు అర్థం కాలేదు, నేను బాగానే తీసాను, మీకే చూడడం రాలేదన్నాడు. సో ఇట్లాంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు లోకేష్ దగ్గర బోల్డ్ అన్ని కథలు, యూనివర్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన కథలు ఉంటాయి. మన ప్రశాంత్ వర్మ లాగా ఎవరైనా సరే యూనివర్స్ క్రియేట్ చేసుకున్నారంటే ఇన్ని క్యారెక్టర్స్ తిరుగుతూ ఉంటాయి లోపల. ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు బ్రహ్మాస్త్ర ఉంది, బ్రహ్మాస్త్రాన్ని ఎన్ని పాటలన్నా తీయొచ్చు తెలుసా? చెప్పారు కదా వస్తుందని చెప్పి. ఎన్నైనా తీయొచ్చు. బ్రహ్మాస్త్ర 201 కూడా తీయొచ్చు నువ్వు, ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క సినిమాలకు కూడా తీయొచ్చు. ఒక అస్త్రం ఇచ్చాడు, ఆ అస్త్రాన్ని బేస్ చేసుకొని సినిమాలు ఎన్నైనా తీయొచ్చు. అట్లా బోల్డ్ అన్న వస్తాయి. డైరెక్టర్స్ ఎప్పుడు ఒక మంచి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు కాబట్టే వాళ్ళ క్రియేటివిటీతో బోల్డ్ అనే సినిమాలు తీసి ఆల్రెడీ మిమ్మల్ని మెప్పించారు. ఒక సినిమా సరే మెప్పించలేదు అంటే అందులో ఈయనకు అసలు బుర్రే లేదు, వీడు మనిషే కాదు అన్నట్టుగా రాయొద్దు కథనాలన్నీ కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ అంటావా, తనకి ఎంచుకున్న కాన్సెప్ట్లో ఆ సినిమాలో లోటుపాట్లు కనిపిస్తాయి, ఇది ఇట్లా కాకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది, చెప్పి చేయించుకుంటాడు. ఎవరైనా సరే అదే పనిగా నిన్ను ఫ్లాప్ చేయడానికే నేను వస్తున్నాను అనేది ఉంటే ఆయనకు తెలిసిపోతే రిజెక్ట్ కూడా చేస్తాడు. ఈ కథలో ఏదో దమ్ము కనబడింది. నెక్స్ట్ ఆమీర్ ఖాన్ చేయలేని క్యారెక్టర్ అంట, నెక్స్ట్ సూర్య రిజెక్ట్ చేసిన క్యారెక్టర్. రిజెక్ట్ చేయడం అనేది ఏమి ఉండదు మా, సమ్ టైమ్స్ వాళ్ళకి అనిపిస్తే ఈ ప్రయోగం అవసరమా వద్దా అని అనిపించే వాళ్ళు ఉంటారు. ఈ ప్రయోగం చెయ్యొచ్చు, కాకపోతే దీన్ని కొంచెం ఇలా వేలో వెళ్తే బాగుంటుంది అనిపించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అట్లీతో ఆయన తీయబోయే సినిమా ఏదైతే సూపర్ హీరో సినిమా. సూపర్ హీరో అంటే మన క్రిష్ లాగా నీకు ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి, అంటే వారిలాగా ఎక్స్ట్రాడినరీ పవర్స్ నార్మల్ మనుషులకు ఉంటాయి కదా. అట్లా కాకుండా నిజంగానే నిన్ను సూపర్ హీరో చేస్తే అడ్వెంచర్స్లో ఉన్న క్యారెక్టర్స్ లాగా నీకంటూ ఒకటి ఉంటుంది. సో నువ్వు ఏమైనా చేయొచ్చు విన్యాసాలు. ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్ని చేసావు కాబట్టి నువ్వు ఎక్కడికైనా ఎగరవచ్చు. మామూలు మనిషినే నువ్వు అటు ఇటు ఎగిరితే ట్రోల్ చేస్తారు. ఇది కథ. సో ఇక్కడ ఆల్రెడీ సూపర్ హీరో సినిమాతో అట్లీస్ట్ ప్రాజెక్ట్తో వస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ ఈయన తీసుకొస్తే ఆబ్వియస్లీ ఒకసారి సూపర్ హీరో ఒక క్యారెక్టర్ని చూసిన తర్వాత ఇతని చేత అలాంటి సినిమాలు చేయొచ్చు అని అనిపిస్తుంది కూడా జనాలకి, చూసే వాళ్ళకి. సో ఈ కథలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది హీరోకి అర్థమవుతుంది, అర్థమయ్యే ఓకే చేస్తారు. మధ్యలో ఇది ఉంటారా పోతారా క్లాప్ అవసరం లేదమ్మా. ముందే ఎందుకు శని బలకాలి చెప్పు, అవసరమే ఉంది. వాళ్ళు ఏదో ఒక మంచి సినిమా తీస్తున్నారు, రిలీజ్ అయినప్పుడు మాట్లాడు, ఇలా ఉంది అలా ఉంది అని. ఫస్ట్ షూట్ వీళ్ళు అక్కడ షూట్ చేసినట్ట, ఇంతకుముందు అక్కడ షూట్ చేసిన సినిమాలు ఇవి అన్నీ ఫ్లాపే అంటే ఇది కూడా ఫ్లాపే ఆదో లెక్క. వీళ్ళు ఈ కెమెరా వాడుతున్నారు, ఇంతకుముందు ఈ కెమెరాతో తీసిన సినిమాలన్నీ ఫ్లాపే, ఇది కూడా ఫ్లాపే. అట్లా పెట్టుకోవద్దు. ఇది వాళ్ళ పనితనాన్ని సినిమాలో చూసిన తర్వాత మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.